అందరికీ నమస్కారం అండి. మీరందరూ చూస్తున్నారు సింగనమల నియోజకవర్గంలో మొన్న డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలను స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, కన్వీనరు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కేక్ కట్ చేసుకునేందుకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ వీధిలో తేరు దగ్గర ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరము అడుగు పెట్టే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే గతంలో కూడా ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడో కాదు వెనుపూసపల్లిలో కానీ ఇంకెక్కడో వేడుకలు చేసుకొని వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమానికి నాంది పలికి బీరు సీసా బాటిళ్ళు ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్గా వాళ్ళకై వాళ్ళు ఎక్కడా ఘర్షణ లేకుండా శాంతియుతంగా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి ఇక్కడ నూతన సంవత్సర కేక్ కట్ చేసుకునే సందర్భంలో బీర్ బాటిల్ వేసి అక్కడ ఘర్షణను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి పోలీస్ సిబ్బంది వారికి ఈ కేక్ కట్టింగ్ సందర్భంగా వేడుకలు చేసుకుంటా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇదే వ్యక్తులు మమ్మల్ని కేసు కట్టినందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అంటే పశు బలి చేసి ఆ రోజు అరాచకాన్ని అంటే చిన్న చిన్న పిల్లలు కొడవళ్ళు పట్టుకొని రపరప అనుకుంటా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుని వాళ్ళు ఎంత విచక్షణాహీనంగా చేశారో మనం అంతా చూసాము. స్థానిక ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితిని తీసుకొని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా ఒక సామాజిక బాధ్యతతో పోలీస్ సిబ్బంది వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కక్షతో ఈ రోజు ఈ డిసెంబర్ 31న కన్వీనర్ దొడ్లో వాళ్ళ ఫ్యామిలీ కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు ముందుకు వచ్చినందుకు అక్కడ ఆకతాయిల్ని, రౌడీలను పెంచి ఈ రోజు వాళ్ళని వీళ్ళ మీద ఉసుకల్పడము ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూడడం జరిగింది. దీన్ని కూడా ఖండిస్తూ వీళ్ళందరూ కూడా కేక్ కట్టింగ్ తర్వాత మనం పోలీస్ సిబ్బంది వారికి చెప్దాము, ఎదురు దాడికి మేము పాల్గొనకూడదు అని. అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సిద్ధాంతం ప్రకారంగా ఎదురు దాడికి జరగకూడదు, నూతన సంవత్సరం చేసుకుంటా ఉన్నాం, మనం డైరెక్ట్ గా వెళ్ళి పోలీసులకి సమాచారం ఇచ్చి కంప్లైంట్ ఇద్దామని వీళ్ళు కూడా ఇమీడియట్ గా వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకుండా ఆ రాత్రి గడిపిన సందర్భాన్ని మనం చూసాం. 1వ తేదీన నాయకులను చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంతసేపు ఘర్షణలు రౌడీజానికి వాళ్ళు చేయి కలిపి ఈ రోజు ప్రోద్బలం చేస్తా ఉన్నారంటే చాలా చాలా బాధేస్తా ఉంది. జరిగినటువంటి సంఘటన తెలుసుకోకుండా దొడ్లో వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉన్నటువంటి తేరు దగ్గర అంటే దాదాపు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళింటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వీధిలో వెన్నపూసపల్లి ఉన్నటువంటి నాయకుడి ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 20 మంది నుంచి 30 మంది వరకు వచ్చి అక్కడ రోడ్డు మీద ధర్నా చేయడము చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీకు సమస్య వచ్చింది, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి. అంటే వీళ్ళని రెచ్చగొట్టే విధంగా మీరు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడాన్ని ఏ రకంగా చూడాలనుకుంటున్నారు? అంటే మీరు వైలెన్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు. రండి, కొట్టండి, ఏం చేస్తారు, ఏం బిక్తారు అనే ఒక ఏమంటారు జెస్చర్ ని మీరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది. అయినా సహించి వాళ్ళు ఊరుకొని ఉండి పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా వాస్తవాలని ముందు పెట్టకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ ఈ రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఈ రోజు మీడియా ముందుకు వస్తూ లేనిది ఉన్నట్టుగా సృష్టించండి. అంటే వాళ్ళ దాడిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది, దాని మీద మేము స్పందించామని ఎంత విచిత్రంగా ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అంటే ప్రజలకు ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు అందజేస్తున్నారు? అంటే బాధ్యతారహితంగా ఉన్నటువంటి ఈ నాయకత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని ఈ సందర్భంగా నాయకులకు తెలియజేస్తా ఉన్నాను. దాడులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా పండుగలు చేసుకుంటున్నారండి. ఎక్కడా కూడా దాడులు లేకుండా మేము చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా ప్రత్యక్షంగా నాయకులు ఇన్వాల్వ్ లేకుండా డిపార్ట్మెంటే హ్యాండ్ ఓవర్ తీసుకొని లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ఈ రోజు దాదాపు ఫ్యాక్షన్ అటువంటి ఊర్లలో కూడా 20-30 సంవత్సరాలు జాతరలు కానీ పండుగలు చేసుకోకపోతే ఈ సంవత్సరాలు వాళ్ళు చేసుకునే సందర్భాలు చూస్తా ఉన్నాం. కానీ ఈ రౌడీజాన్ని
ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని కొనసాగించేందుకు కూడా యలనూరు మండలంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ నాంది పలుకుతూ ఈ రోజు భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఈ రోజు ముఖ్యంగా మీరు చూసుకోవాలి, జరిగినటువంటి ఈ సంఘటనలో దాదాపు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. మీరు చూసుకుంటే ఇవాళ నాకు ఎంత బాధేస్తా ఉందంటే 3 రోజుల నుంచి సమస్య జరుగుతుంటే 1వ తేదీన మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షుడు పూల్ నాగరాజు గారు రావడం జరిగింది. సమస్యలన్నింటినీ కూడా పరిష్కరణ కోసం చూడడం జరిగింది. మీరు చూడండి, ఈ అబ్బాయి శరత్ కొడవన్లతో పొద్దున్నే వైసీపీ నాయకులు ఏ ఉద్దేశం లేకపోతే తెలుగుదేశం నాయకుల చేతిలో కొడవన్లు లేవండి, వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో కొడవన్లు. ఈ అబ్బాయి శరత్ తీయండి, హిస్టరీ తీయండి. ఈ అబ్బాయిది ఎన్ని కేసులు ఉన్నాయా అంటే చిన్న చిన్న పిల్లలకి మందు మోపించి డబ్బులు ఇచ్చి ఈ రోజు ఇట్లా దాడుల మీదకి ఉసుగొల్పుతా ఉన్నారు. వాళ్ళకి ఏం నేర్పిస్తా ఉన్నారు? ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆధారాలు. కేవలము ఎదురు దాడిని మేము కాపాడుకునేందుకు ఎదురు దాడి చేశాం కానీ ఆత్మరక్షణ కోసము మన తెలుగుదేశం నాయకులు ఎవరైతే అంటే 31వ తేదీన రాత్రి అంతా సహించాం, మళ్ళీ 1వ తేదీ పొద్దునంతా కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉండి పూజలు చేసుకుంటూ సంతోషంగా ఉన్న టైంలో మీరు ఒక నాయకుడు అయి ఉండి, ఒక జెడ్పీటీసీ అయి ఉండి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీకు సమాచారం వచ్చింది, ఏమైనా ఇబ్బంది జరిగింది, ఎవరైనా కొట్టారా, వెళ్ళి ఇవ్వండి. అంతేగాని మీరు ప్రోత్సహించి వాళ్ళని అందరినీ కూడా మీరు ఎదురుదాడి చేయించాలి, కొట్టాలి, ద్వేషం పెంచాలి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆ ఇరు వర్గాల ఘర్షణను ప్రేరేపిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీరు ఇట్లా దాడులు చేయడం చాలా చాలా ఖండిస్తా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేసుకున్నటువంటి వ్యక్తులే ఈ రోజు మళ్ళీ ఇదే గొడవలు పట్టుకొని ఈ రోజు ముందుకు వచ్చారంటే మీరు రివెంజ్ పాలిటిక్స్ చేయడానికే కదా ఈ రోజు జనవరి 1న మీరు అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. స్థానికులు ఎవరు లేరండి, వెనపూసపల్లి నుంచి జనాల్ని తోలుకొని రావడం జరిగింది. ఎందుకంటే అలా అంటే బీసీ నాయకత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి బలమైన బీసీ నాయకత్వాన్ని ఈ రోజు భయప్రాంతులకు గురి చేయాలి. కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మీ రౌడీయిజనానికి ఎవరు కూడా భయపడకుండా ఈ రోజు లా అండ్ ఆర్డర్ ముందుకు వెళ్లే పరిస్థితి శాంతియుతంగా ముందుకు వెళ్తుందని కక్షతో ఈ రోజు మీరందరూ కూడా ఇలా పొలిటికల్ రివెంజ్ తీసుకోవడానికి ఇవన్నిటిని కూడా ప్రేరేపిస్తా ఉన్నదని ప్రజలు కూడా చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసింది. గతంలో ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ రోజు ఇప్పుడు జనవరి 1న ఎవరైతే అక్కడ సీన్ లో ఎవరైతే ఫీల్డ్ లో వచ్చినారో వాళ్ళ మీద కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఎవరైతే గాయపడినారో మీరు చూసుకుంటే తెలుగుదేశం నాయకుల్లో ముఖ్యంగా అక్కడ బీసీ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి దొడ్లో వాళ్ళ కుటుంబం పైన ఎక్కువ దాడి చేయడము చాలా చాలా బాధాకరము. ఈ దాడులకి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం భయపడే పరిస్థితే లేదని కూడా తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ముఖ్యంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా వహిస్తున్నటువంటి శైలజనాథ్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే న్యాయం చేయండి అని అడుగుతున్నారో వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మీరు కూడా ఒకసారి తీయండి బయటికి. ఒక 17 ఏళ్ళు ఒక జువెనైల్ ఉన్నారండి ఆ కేసులో. ఇప్పుడు నిన్న తెలుగుదేశం కార్యకర్త తలబగలగొట్టిన దీంట్లో 17 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి జువెనైల్ ఉన్నారు. అంటే మీరు ఎలాంటి భవిష్యత్తు పిల్లలకు ఇస్తున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేయాలని శైలజనాథ్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఖచ్చితంగా గాయపడిన వాళ్ళందరూ కూడా కోలుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందిస్తా ఉన్నాము. ఇప్పుడు త్వరలో మేము ఎస్పీ గారిని కూడా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కూడా చూస్తూ ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉంది. అండ్ ఈ 1.5 సంవత్సరంలో కూడా యల్లనూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానున్న ఎలక్షన్స్ లో
కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ఎంతో సిద్ధంగా ఉన్నందుకు ఇలాంటి దాడులు కక్షలతో ఈ రోజు రాజకీయాన్ని ప్రేరేపించే వైసీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాము. మీకేమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, మీకేమైనా సమస్య ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని ఇళ్లలోకి వచ్చి కొట్లాడేది, ఇళ్లలోకి వచ్చి నరుకుతాము చంపుతాము అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము లేము. ఇక్కడ మా నాయకత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా బాధ్యతాయుతమైన చర్యలు తీసుకుంటామని మాకు నమ్మకాన్ని ఇచ్చారు. మా కార్యకర్తలకు మేము కూడా అదే నమ్మకాన్ని ఇస్తూ ఈ రోజు ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం.